వాళ్ళు వీళ్ళు మాట మాట అనుకొని ఎవ్వళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయే రోజులు ఇప్పుడు పోయినట్టేగా అనిపిస్తున్నది. అదే అసెంబ్లీ మీటింగ్ల గురించి చెప్తున్నా. ఇదివరకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు సర్కార్ వాళ్ళ ముచ్చట్లు పసంది కాకపోతే కాగితాలు షింపి ఇసిరేసి పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తీరు మారినట్టే కనిపిస్తుంది. చర్చ గట్టిగానే నడుస్తుంది. పథకాలు, హామీలు, లెక్కలు, అప్పులు, కరెంటు, నీళ్లు, పంటలు గిట్ల దేన్ని ఇడిచిపెడతలేరు లీడర్లు. 7వ రోజు కూడా ఉడుకుడుకు నడిచినాయి ముచ్చట్లు. పాన్రి చూద్దాం ఏం నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగులు. లీడర్లంతా ఎవ్వళ్ళకెవ్వరు తాగుతలేరు. ఆటుపూట అనుకొని బయటికి వెళ్ళిపోయేటోళ్ళు లేరు. ఇప్పుడు బరాబర్ చూసుకుందాం అన్నట్టే నడుస్తుంది పంచాది. పొద్దుమీకని నడిజాము రాత్రి గాని ఆడికైతే ఆడికి అన్నట్టే నడుస్తుంది. సీఎం సార్కు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ మాటలు పటాకుల తీరుగానే వేలుతున్నాయి. ఇక గట్టనే మాట్లాడుకుంటా సీఎం సార్ ఏమన్నాడంటే, ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే తమ్ముడు గంత మాట అనేటాలకు కారు పార్టీ ఎమ్మెల్యే సవితక్కకు మస్తు బాధ అనిపించిందట. ఇక చూడర్రే, నీకేం తక్క చేసిన తమ్ముడా అన్నట్టే అరుచుకున్నది మేడం. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. ఇక తొలుత తమ్ముడు అక్కన అన్నాడు, అటెనక అక్క తమ్ముడిని అన్నది. నడమమ్మ రేవంత్ అన్నను నువ్వెట్లాంటివి అని చెల్లెలు మంత్రి సీతక్క గయ్యన లేచింది. మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిర్రు. బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. ఇక గిట్లా అక్క తమ్ముడు చెల్లె అన్నట్టే నడిచినాయి ముచ్చట్లు. ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమనే ఇస్తాం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. అంతేకాదు, మొన్న అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ సారు పోత చీల్చి చెండాడుతాం అనుకుంటా పోయిండు కదా, దానికి ముఖ్యమంత్రి ఏమన్నాడో చూడర్రే. తారక రామారావు గారికి నా సూచన ఒకటే. సరే, పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన. చీల్చి చెండాడుతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తోడుకొని వచ్చినాం అధ్యక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 10 గంటలకు అసెంబ్లీ అని అంటే 9:30కే వచ్చి కూర్చున్నాడు. అదేందో చూద్దామని చెప్పి. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా, మీరు రాండి అని సవాల్ ఇస్తుండే ఒక ఆయన. ఊరంతా వచ్చిందారే ఎట్లెత్తుతాడో చూద్దామని. ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు. వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తాను. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. ఇది ఒక్కటే కాదు, మాజీ మంత్రి కేటీఆర్ సారుకు సీఎం సారుకు నడుమ లడాయి గట్టిగా నడిచింది. చదువు సంధ్యల ముచ్చట్లు తీసుకొని ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకున్నారు. అంతేకాదు, మాజీ మంత్రి సవితక్కకు చెయ్యి పార్టీ అన్ని తీర్ల పదవులిచ్చి పెద్దగా చేస్తే కారు పార్టీలకు పోయింది అని బట్టి సారు సుత గరం అయిండు. ఒక్కొక్క ముచ్చట కాదు పోన్రి, పబ్లిక్ ఆపతి సాపతి కంటే ఎక్కువ లీడర్లు వెనకటి ముచ్చట్లు అన్ని ముంగటేసుకొని పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు. సర్కార్ కొలువులకు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడతాయా అని ఏపీలో మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మస్తు ఆశగా ఎదురు చూస్తుర్రు. అధికారం ఇస్తే రాగానే కొలువులేస్తాం, ఖాళీలన్నీ నింపుతాం అన్నట్టు చెప్పి గద్దెనెక్కిర్రు కూటమి పార్టీ వాళ్ళు. అందుకే నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కాసుకొని కూస్తుర్రు అందరూ. అన్న మాట ప్రకారం అటు సర్కార్ వాళ్ళు కూడా రువ్వడుగా పనిచేస్తుర్రు. నిరుద్యోగులంతా బేఫికరుండుర్రి, అందరినీ దిల్కుష్ చేస్తాం అని అంటుర్రు. ఎలక్షన్ల ప్రచారంలో బాబు సార్ వస్తాడు
వస్తాడు, కొలువులు మోసుకొస్తాడు అన్నట్టే ప్రచారం చేసిన ఈ కూటమి పార్టీలన్నీ. సారు రావాలే, కొలువులు రావాలే అన్నట్టే గట్టిగా చెప్పిండ్రు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా అన్న మాట ప్రకారం కొలువులు ఇచ్చే కార్యం ముంగటేసుకుంటారు ఏపీ సర్కార్ వాళ్ళు. పోయిన 5 ఏళ్లలో పోలీసు కొలువులు నింపిందే లేదని, పోలీసు కొలువులు మస్తు ఖాళీగా ఉన్నాయని మొన్ననే హోంమంత్రి మేడం చెప్పుకొచ్చింది. అట్లా ఇక ముందుగాల పాత సర్కార్ వాళ్ళు ఉన్నప్పుడు కోర్టు కేసులతోనే ఆగిపోయిన 6100 కానిస్టేబుల్ పోస్టులు నింపాలని నిర్ణయం చేసిండ్రట. ఫ్యాన్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల కింద 6100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. పరీక్ష కూడా పెట్టిండ్రు. 4,50,000 మందికి ఎక్కువనే పరీక్ష రాస్తే అందులో 90,000 మందికి ఎక్కువనే పాస్ అయ్యిండ్రు. కానీ అటెనక పెట్టాల్సిన ఉరుకుడు పోటీలు, దునుకుడు పోటీలే ఇప్పటిదాకా పెట్టలేదట. ఉత్తగా గాలికి ఇడిచిపెట్టిండ్రాట. పరీక్ష రాసి పాస్ అయిన వాళ్ళంతా పోలీసు కొలువు మీద ఆశనే ఇడిచిపెట్టుకున్నారట. కానీ ఇన్నొద్దులకు కూటమి సర్కార్ వాళ్ళు మళ్ళగా 6100 పోస్టులకు పరీక్ష రాసిన వాళ్లకు శుభవార్త చెప్పిండ్రు. ఆగస్టు నెలాఖరు కల్లా మళ్ళా కొలువులిచ్చే కార్యం సురువు చేయాలి అన్నట్టు చూస్తున్నారట. కానిస్టేబుల్ పరీక్ష రాసి పాస్ అయిన వాళ్లకు వెనక సిరికి పెట్టే ఉరుకుడు పోటీలు, మిగిలిన పరీక్షలన్నీ పెట్టి జల్దీగా కొలువులిచ్చే ఇగురం చేస్తున్నారట. మరిగా అప్పట్లో కానిస్టేబుల్ పరీక్ష పాస్ అయిన వాళ్ళంతా మళ్ళా ఉరుకుడు పోటీలకు తయారు కాండ్రి, కసరత్తులు సురువు చేయండ్రి. రాజకీయం అంటేనే శద్రంగ మాట లెక్క, ఎప్పుడు ఎసొంటి మలుపులు తిరిగేది తెలియదు. నిన్నటిదాకా మనోళ్ళు అని అనుకున్నోళ్ళు అంతల్నే ప్లేట్ పిరాయిస్తుంటారు. అన్న అన్న అన్నోళ్ళే ఆతల పార్టీలకు పోయి దుబ్బెత్తి పోస్తుంటారు. ఓష్ని గట్ల కూడా ఉంటారా మనుషులు అని అంటే గదే మరి రాజకీయం అంటే అని అంటుంటారు. గిట్లనే ఇప్పుడు తెలంగాణ లీడర్లు భలే గమ్మతి ముచ్చట్లు చెప్తుర్రు, గమ్మతి పనులు చేస్తుర్రు. అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. మన లీడర్ల ముచ్చట్లే మస్తు గమ్మతుంటాయి. అందులో మాజీ మంత్రి మల్లన్న ముచ్చట్లు ఇంగిత గమ్మతుంటాయి. అట్లనే ఇప్పుడు మంగళవారం పొద్దుమీకి అసెంబ్లీ కాడ మల్లన్న మాట్లాడిన ముచ్చట్లు చూసి పబ్లిక్ అంతా అమ్మ మల్లన్న మస్తు కోరికలే ఉన్నాయి కదా అనుకుంటారట. కారు పార్టీ వాళ్ళు 3ఓసారి గిట గెలిచింటనా మల్లన్న హోం మంత్రి అవుతుండేనట. సినిమాలు తీసుకోడట, ఓ ఛానల్ కూడా పెట్టుకునేటోడట. గిట్లా మనసులున్న ముచ్చట్లు అన్ని బయట పెట్టిండు మల్లన్న. అన్ని ఆశలు పెట్టుకుంటే ఆఖరికి కారు పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఊకున్నది. హోం మంత్రి అయ్యే ఛాన్స్ పోయింది అన్నట్టు బాధపడ్డాడట. ఇంకో ముచ్చట ఏంటిదంటే మల్లన్న ఉప ముఖ్యమంత్రి బట్టి సార్తోని మాట ముచ్చట చేసిండట. నా మీద ప్రేమ లేదా అని బట్టి అన్న అనుకుంటా పోయి గలే మిలా ఇచ్చిండట. దానికి బట్టి సారు కూడా మస్తు ప్రేమ ఉన్నది అన్నట్టు చెప్పిండట. మరి అసలే ఎవరు పోయేది తెలుస్తలేదు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద మల్లన్న ప్రేమానురాగాలు చూస్తుంటే అటు దిక్కు గీడ పోతాడో ఏమో అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెయ్యి పార్టీలకు వెళ్ళి మళ్ళా కారు పార్టీలకు పోయే ఎగురం చేసిండు. గట్లనే కారు పార్టీలతో కలిసి తిరుగుతాడని భద్రాచలం ఎమ్మెల్యే కూడా అటే పోతాడని ముచ్చట్లు వినిపించినాయి. గదే ముచ్చటను తెల్లం వెంకట్రావు సార్ను అడిగితే ఏ గట్లుంటదా అన్నట్టు మాట్లాడిండు సారు. నా మీద సోషల్ మీడియాలో వచ్చిన నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండ అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను కదా అన్నట్టు. పార్టీ మారితే పానం తీసుకున్నట్టే అని మాట్లాడిండు సారు. అంత మంచిగానే ఉన్నది గాని అసెంబ్లీలనేమో పొట్టు తిట్టుకోవట్టిరి. మంది చూడంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకోవట్టిరి. బయటికి వచ్చినాకనేమో అందరు కలిసిమెలిసి తిరగబట్టిరి. ప్రేమ లేదా అని ఒకళ్ళనొకళ్ళు కారుసుకోవట్టిరి. మరిగా చూసేటోళ్ళు ఏమనుకోవాలి? ఏమైనా మన లీడర్లు పోయినరి అనుకుంటారు ఇప్పుడు జనాలు.
పోయినేడు వానాకాలంలో పొట్టు పొట్టు కొట్టిన వానలకు మా ఊరు మొత్తం ఆగమాగమైంది. ఇండ్లు కూలినాయి, కొట్టాలు కూలినాయి, వాగులు పొంగి నీళ్ళన్నీ ఊర్లకు వచ్చేటాళ్లకు అబ్బో నరకం నరకం చూసిర్రు పబ్లిక్. ఇప్పటికీ ఇన్ని రోజులైనా సరే ఆ వరద గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి మా ఊర్లే. ఏమన్నా నొర్రి ప్రకృతికి కోపం వస్తే మాత్రం దేన్నైనా నామరూపాలు లేకుండా చేస్తుంది, సర్వం నాశనం చేస్తుంది. మరిగా ప్రకృతి ఏంటికి కన్నెర్ర చేసిందో ఏమో గాని కేరళ పబ్లిక్ ను ఆగమాగం చేసింది. ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? చెప్తే గుండె చెరువు అవుతుంది, ఇంటే మనసుకు బాధ అవుతుంది. చిన్నగా లేదు పోన్రి కేరళ రాష్ట్రంలో ఉన్న వాయనాడు అనే ఊరోళ్ళ గోస. గుట్టలు కూలినాయి, బండల మీద పడ్డాయి, వరద ముంచింది, మొత్తం ఊర్లనే రూపం లేకుండా చేసినాయి. బురద మట్టితోని ఇండ్లన్నీ మునిగినాయి, తవ్వుతా అంటే శవాలు బయటికి వెళ్తున్నాయి. ఎంత ఘోరం! 160 మందికి ఎక్కువనే జీవిడిసిండ్రు, ఇంకో 200 మందికి ఎక్కువనే దావకాండ్ల పడ్డారు. చెట్టుకోగళ్ళు పుట్టకోగళ్ళు అన్నట్టు తయారైంది. మా వాళ్ళు యాడున్నారు అని పబ్లిక్ అంతా ఎంకులాడుకుంటా అంటే చూసేటోళ్లకు కండ్లల్లో సుడిగుండాలు తిరుగుతున్నాయట. కాఫీ తోటలు, చాయ్ పత్త తోటలల్లో పనిచేయనికే పోయిన 600 మంది కానొస్తలేరట. అర్ధమరాత్రి అందరూ నిద్రపోతున్న యాళ్ళల్లో ముంచుకొచ్చింది సావు. మేల్కతోని ఉండించనన్న కొద్ది మంది అన్న బచాయించేటోళ్ళు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇగిదిట్లుంటే ఆర్మోళ్ళు, పోలీసోళ్ళు, ఆఫీసర్లు అందరూ పొద్దు మాపు పనిచేస్తాండ్రు. బురద మట్టితోని ఇండ్లన్నీ మూసుకుపోయినాయి కాబట్టి లోపటున్న మనుషులను బయటికి తీయనికే తీరొక్క తిప్పల పడతాండ్రు. ఇంకా కొంతమంది అయితే లోపలికి వెళ్ళి కాపాడుండ్రి అని బయట ఉన్నోళ్లకు ఫోన్లు కూడా చేస్తున్నారట. చిన్న ఊస కాదు పోన్రి. ఇంకో దిక్కు లీడర్లంతా అయ్యో గట్ల ఏది లేకుండే ఎంత పని అయిపోయింది అన్నట్టు బాధపడుతున్నారు. ప్రధానమంత్రి సారు కూడా ఎప్పటికప్పుడు అన్ని తెలుసుకుంటాడట. మరిగా ప్రకృతి దేవతకు ఏంటికంత కోపం వచ్చింది, ఎందుకు అట్లా ఇరుసుకపడ్డదో ఏమో అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్. ఊకూకే రాడు మా అన్న. ఏదన్నా ముఖ్యమైన పని ఉంటేనే వస్తాడు, వచ్చి అందరినీ అరుచుకొని పోతాడు. అగో అట్లనే మళ్ళోసారి వచ్చిండట. పాండ్రి అన్న ఏమన్నాడో చూద్దాం. ఎందుకు ఈ రాజకీయ నాయకులకి ఇంత కుట్ర? వాళ్ళు పెట్టట్లేదు, మనల్ని పెట్టనివ్వట్లేదు. అయ్యో ఇప్పుడు నిన్ను ఏం పెట్టనిస్తలేరే పాలన. గాతగానం కోపానికి రాబడితివి. కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు అంటున్నారు, పోలవరంకి ఆంధ్రప్రదేశ్ గాడిద గుడ్డు, రైల్వే జోన్కి గాడిద గుడ్డు, స్టీల్ ప్లాంట్ కనీసం మేము 55,000 కోట్లు ట్యాక్స్ కట్టాం, మాకు 600 కోట్లు అంటే గాడిద గుడ్డు. ఒక్క గాడిద గుడ్డునే ఇప్పటిదాకా ఎవ్వళ్ళు చూడలేదు. నువ్వు గనిగానం గాడిద గుడ్లు అంటున్నావు, మరి అవి ఎట్లుంటాయో ఏం పాడో. మీకు మిగిలేవి హగ్గులు, కిస్సులు, హ్యాండ్ షేకులు. మరి ఎట్లా అంటావు పాలన్న? ఏం చేయాలంటావు? చంద్రబాబు నా పవన్ కళ్యాణ్ కంటే ఆయనకేం తెలీదు, ఎలాగోలాగా ఎమ్మెల్యే అవుదామని ఏ పార్టీలో 10 పార్టీలు మారాడు. జనసేన పార్టీ పెట్టుకొని 10 ఏండ్ల సంధి ఆయన ఒక్కటే పార్టీలో ఉన్నాడు కదా అనే పాలన్న. నువ్వేంది 10 పార్టీలు మారిండా అంటున్నావు? అదే చూడండి, నితీష్ కుమార్ అల్టిమేట్ ఇవ్వబోసరికి 60 కోట్లు శాంక్షన్ చేశారు. 60 కోట్లు కాదు పాలన్న, 60,000 కోట్లు. ఎట్లా పాలన్న నువ్వు గిట్లా అయితే? అదే నేను జెఫ్ బేజోస్ తో మీటింగ్ ఏర్పాటు చేశాను, రేవంత్ రెడ్డి అమెజాన్ ఓనర్ తో, ఇలాన్ మస్క్ తో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇలాంటి మీటింగ్ 10 మీటింగ్లు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను. అబ్బా గంత పెద్దోళ్ళతో మీటింగులు పెట్టిస్తానన్నావా? మరి ఏందే పాలన్న, సార్ ఎప్పుడుగా ముచ్చట చెప్పకనే పాయే. అవు గాని అమెరికా ఎలక్షన్ల గురించి ఏం చెప్తలేవు? బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అదే అనుకుంటాను, పెద్ద మనిషి మనసు ఎట్లా మారిందబ్బా అని. అంత నీ పుణ్యమే నానే పాలన్ననే. ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా నేనే. నువ్వే హీరో నువ్వే. ఇక ఇప్పుడు ఆఖరికి ఏమంటావో చెప్పు. నేను సేవ చేస్తాను, నన్ను వాడుకో. ఇంత మంచిగా వాడుకోండి అని చెప్తున్నా ఎవ్వరు వాడుకుంటలేరట పాలన్నను. మస్తు బాధపడతాండు. లక్షల కోట్లు తెస్తా, లక్షల కొలువులు ఇస్తా అంటే కూడా పట్టించుకుంటలేరట. ఎంతైనా పాలన్న అంటే పాలన్ననే, మన కోసమే ఆలోచనలు చేస్తుంటాడు ఎప్పుడు.
ఆషాఢ మాసం అంతా ఊరూరా పూజలు జాతరలు గట్టిగా నడుస్తుంటాయి. ఊరాను ఊరు గ్రామ దేవతలకు పబ్బతి పడుతుంటారు. ఇప్పటికీ ఇంకా చాలా జాగల్లో బోనాల జాతర అయితేనే ఉన్నది. అట్లనే ఇక ఆషాఢ మాసంలో ఒక్కో జాగలో ఒక్కో తీరుగా పూజలు చేస్తుంటారు. తీరు పద్ధతులు పాటిస్తుంటారు. మన దిక్కు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అడవి బిడ్డలు ఆషాఢ మాసంలో ఆకాడి పండగ చేసుకుంటారట. మరి ఇక పండగ ఏంటిది, ఎట్లెట్లా చేసుకుంటారో అట్లా పోయి చూసొద్దాం పారి మనం కూడా. ఆదివాసుల పండుగలే పండుగలు. ప్రకృతిని అస్సలు మర్చిపోరు. పండుగ చేసుకున్నా, జాతర చేసినా, మొక్కులు మొక్కినా, పూజలు చేసినా అంతగా అడవి తల్లినే నమ్ముకుంటారు. ఇక అట్లనే ఇప్పుడు అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన ఆదివాసి గూడాలల్లా ఆషాఢ మాసం అఖాడి పూజలు జోరుగా నడుస్తున్నాయి. ఏటా చేసుకున్నట్టే ఈసారి కూడా అడవి బిడ్డలు అఖాడి పండుగను ఘనంగా చేసుకుంటుర్రు. వనదేవతకు తదిమ దేవుళ్లకు పూజలు చేసి మొక్కులు చెల్లిస్తుర్రు. గూడాలల్ల పబ్లిక్ అంతా సల్లగుండాలే, పంటలు మంచిగా వండాలే, పశువులు మంచిగా ఉండాలి అని అఖాడి దేవతను వేడుకుంటుర్రట. ఆషాఢ మాసంలో పూజలు చేసి మొక్కులు చెల్లిస్తే వన దేవతలు అందరినీ కాపాడతారని అడవి బిడ్డలు గట్టిగా నమ్ముతారు. అంతేకాదు అడవిలకు పోయినప్పుడు పులులు గుడ్డేలుగులు అసొంటి జీవాలు ఏం చెయ్యవని నమ్ముతారట. వెనకటి సంధి వస్తున్నదట గీ ఆచారం. అంతేకాదు పెద్ద పులిని వాగోబా ఖాన్దేవ్ అని పిలుచుకొని పూజలు చేస్తారట ఆదివాసులు. అఖాడి పూజలు చేయంగా ఊరాను ఊరు బంతి భోజనాలు చేస్తారు. టేకాకులల్లా బువ్వ తింటారు. అంతేకాదు అడవిలో ఏ పని చేయాలన్నా, ఏ చెట్టు ఆకులు తెంపాలన్నా ఈ అఖాడి పండుగ చేసినాకనే షురూ చేస్తారట. అప్పటిదాకా అడవిలో చిన్న పూచిక పుల్ల కూడా ముట్టుకోరట. అఖాడి పూజలంటే ఏదో ఆషాఢ మాసం ఒడిసేదాకానే ఉంటదని అనుకునేరు. దీపావళి పండుగ దాకా 4 నెలలు దినం ఏదో ఒక తంతు చేస్తూనే ఉంటారట. ప్రకృతి మీద ఎంత భక్తి ప్రేమ చూడుర్రి. చెట్లు పుట్టలు అడవిలో తిరిగే ప్రతి జీవి ఆదివాసులకు దేవతలే. అందుకే ప్రాణానికి ప్రాణం లెక్క కాపాడుకుంటుంటారు. ప్రకృతికి మనం ఇయ్యాల్సిన ఇల్వ ఎట్లుండాలో ఆదివాసులను చూసి నేర్చుకోవాలి అందరూ. ఎక్కడ చూసినా కుక్కలతో పెద్ద పరిశానే ఉన్నది. మనుషులను కరుస్తున్నాయి, జీవాలను ఆగం పట్టిస్తున్నాయి, పిల్లల పానాలు తీస్తున్నాయి, రోడ్ ఎక్కాలంటే చాలు బుగులు పుట్టిస్తున్నాయి. అట్లా ఇక ఇప్పుడు అన్ని జాగాల్లో కుక్కలను తిడుతుర్రు పబ్లిక్. కుక్క కనిపిస్తే చాలు అంత దూరంకి వెళ్ళి నడుస్తుర్రు. అయితే చిత్రంగా గీ ఊర్లో మాత్రం ఓ కుక్కను మస్తు మెచ్చుకుంటుర్రు. ఎంత మంచి కుక్కను అని అంటుర్రు. మరి దాని కథ ఏందో చూడాలిగా. చలో ఆగా చూడర్రే, అటు ఇటు మనుషులు తిరుగుతున్నా ఎంత రంది లేకుండా వండుకున్నదో కుక్కను చూస్తే చాలు గజ గజ వనుక్కుంటా బిక్కు బిక్కు మానుకుంటా తిరిగే ఈ రోజులల్లో కూడా ఇక్కడ పబ్లిక్ దాన్ని చుట్టే తిరుగుతాండ్రు. ఇది ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఉన్న పోస్ట్ ఆఫీసు. ఎండకు ఎండకుండా వానకు దడవకుండా నీడ పట్టున ఉంచుతున్నారని పోస్ట్ ఆఫీస్ వాళ్ళ మీద కుక్క పాయిరం పెంచుకున్నదట. అందుకే ఇక అక్కడి నుంచి పోతలేదట. దినం పోస్ట్ ఆఫీసుకు కావలిగా వస్తున్నదట. మాపటీలి పోస్ట్ ఆఫీస్ దిక్కు ఎవరన్నా రావాలంటే రానియదట. ఇక అట్లని పొద్దుగాల పోస్ట్ ఆఫీసుకు వచ్చే పబ్లిక్ ను ఏమన్నదట. గట్ల పబ్లిక్ అటు ఇటు తిరుగుతా అంటే నడమ వండుకుంటదట. గంతే పోస్ట్ ఆఫీసుకు బందోబస్తు లెక్క మారింది కుక్క అని మస్తు పొగుడుతాండ్రు దాన్ని. ఈ కుక్క గత కొన్ని నెలల నుంచి ఇక్కడనే ఉంటూ ఆఫీస్ తెరిచినప్పటి నుంచి మూత వేసే వరకు కూడా ఇక్కడనే ఉంటూ మూత వేసిన తర్వాత ఈ ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటూ వచ్చిపోయేవారిని ఎవరిని కూడా ఎలాంటి హాని చేయడం లేదు. ఇది విశ్వాసంగా ఉంటుంది. ఇక్కడ పుణ్యానికి బందోబస్తు దొరికింది అన్నట్టు బాగా సంబరపడతాండ అన్న. అంత మంచిగానే ఉన్నది గాని జీవి లక్షణం జీవ లక్షణం ఎప్పుడు ఒకటే లెక్క ఉండయి కదా. అసలేగా కుక్క పబ్లిక్ అటు ఇటు తిరుగుతా అంటే నడమ వండుకుంటాంది. ఇంత ఎవరన్నా దాని తోకనో కాలో చెవ్వో చూడకుండా తొక్కి పాడైనరా అంటే పీకబట్టి పీకితే ఏం గాను. ఇప్పుడు ఆహా ఓహో అన్నోళ్ళే రేపు దాన్ని తిడతారు, తుంటా అందుకొని కొడతారు. పాపం దాని తప్పేం లేదు. కుక్కకు అది పోస్ట్ ఆఫీసు, అందులో వండుకోవద్దని తెలుస్తుందా? రానిచ్చిన వాళ్ళదే తప్పు అవుతుంది అనుకుంటారు అందరూ. చలో మరి 1 మటియాడి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.